ఆత్మశోధన చేసుకోవాలి. అది వైసీపీకి ప్లస్ ఏమో ఒక రకంగా. అంటే వాళ్ళకి చెప్పుకోవడానికి కుదిరింది. అందుకే దాని వెంట అయ్యన్నపాత్రుడు అదే ఎవరు సరే అయ్యన్నపాత్రుడు అనకూడదు దాని ఇప్పుడు స్పీకర్ కదా అచ్చెన్నాయుడు తర్వాత పలా సూర్యారావు కలిసి మాట్లాడుకొచ్చినటువంటి మాట అబ్బాయి అదేం లేదు ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు కదా వాళ్ళిద్దరు చెప్పుకొచ్చినటువంటి మాట ఏంటి, అబ్బాయి మేము అసలు కూటమిగా మద్దతు ఇచ్చాం, ఇద్దరికి ఇచ్చాం, మొదటి ఇద్దరికి కూడా వైసీపీ మూడో వాళ్ళకి మద్దతు ఇచ్చిందని చెప్తున్నారు. వైసీపీ అసలు ఎవరికి మద్దతు ఇవ్వలేదు అనేది ఓపెన్ సీక్రెట్ అని అలాగ కవర్ చేస్తున్నారు. కాకపోతే ఈ రెండు ఘన విజయం అన్నదే మెయిన్. టీచర్ల దానికి వచ్చేటప్పటికి అందులో ఇవి ఉండవు, ఏది పార్టీలు ఏమి ఉండవు. అనవసరంగా నన్ను అడిగితే అది అనవసరంగా కెలుక్కున్నారు. అది పార్టీ అది రెండు సంఘాల మధ్య జరిగే ఎన్నికల్లో అనవసరంగా కెలుక్కున్నారు. ఇది మాత్రం చాలా ఖచ్చితం. అంటే వైసీపీ దగ్గర సంస్థాగత నిర్మాణం లేదన్నటువంటి లోపాన్ని సరి చేసుకోవాల్సిన సందర్భం ఇది. గ్రాడ్యుయేట్స్ దూరం అవుతున్నారు వైసీపీకి. ఆ విషయంలో ఏమైనా ఆలోచనలో మార్చుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా జగన్ గారు? దాంట్లో కొత్తగా మార్చుకునేది ఏమి ఉండదండి. భవిష్యత్తులో విధానాలు పాలసీలు ఎన్ని ఇవాళ పాలన అప్పుడు ఆ రోజున పాలన గురించి నెగిటివ్గా ఉంది వాళ్ళకి డిఎస్సిలో లేకపోతే కనుక ఎట్లాంటియో. ఇప్పుడు మరి అదే ఉద్యోగులు మొన్న ఏపీపీఎస్సికి సంబంధించిన దాంట్లో వీళ్ళకి వ్యతిరేకంగా చేయలేదా? మరి అయినా కూడా ఇంత ఘన విజయం సాధించారుగా. అంటే ఇక్కడ పోల్ మేనేజ్మెంటే కదా లెక్క. అవును.